మంది అరెస్ట్, వారిలో 3 వైద్యులు. 2900 కిలోల పేలుడు పదార్థం స్వాధీనం. జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను ఛేదించారు. జైషే మహమ్మద్, అన్సార్, గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేసినట్టు సోమవారం తెలిపారు. వీరిలో 3 వైద్యులు అదీల్ అహ్మద్, ముజిమ్మిల్ షకీల్, షాహీన్ ఉన్నారు. వాళ్ళలోని మహిళా డాక్టర్ షాహీన్ సోమవారం లక్నోలో అరెస్ట్ కాగా ఆమె కారు నుంచి AK-47 రైఫిల్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ఆమెను వాయు మార్గంలో అంటే ఫ్లైట్లో శ్రీనగర్కి తరలించారు. అలాగే కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకుని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇంకా ఎలక్ట్రానిక్ పరికరాలు, కొన్ని పత్రాలు, భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలతో ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించాలన్న వివరాలను ఫెడరల్ నుంచి పొందడం కోసం ఎదురు చూస్తున్న డాక్టర్ అదీల్, డాక్టర్ ముజమ్మిల్ విచారణలో వెల్లడించారు. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో వైద్యులపై ఎవరికి అనుమానం ఉండదని ఫెడరల్ తమను ఎంచుకున్నారని వాళ్ళు వివరించారు. ఈ ప్రాంతంలో మత కల్లోలాలు, పేలుళ్లు సృష్టించాలని తాజా కుట్ర పాకిస్తాన్లో పురుడు పోసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వైద్యులు హింసావాదం వైపు మళ్లేందుకు ఓ మసీదుకి చెందిన ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ కారణం అని వెల్లడించే అతడు 2019 ఎన్కౌంటర్ హతమైన ఉగ్రవాది జకీర్ మూసాతో సంబంధాలు ఉన్నాయని చెప్పాయి. శ్రీనగర్లో అక్టోబర్ 19న బున్పోరా నగరంలోని పలు చోట్ల పోలీసులు భద్రతా బలగాన్ని లక్ష్యంగా చేసుకుని జైషే మహమ్మద్ పోస్టర్లు వెలిచాయి. అంతేకాకుండా ఉగ్రవాద మద్దతుదారులు అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. వ్యవహారంపై ఉపా చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పాకిస్తాన్, ఇతర దేశాలకు చెందిన వైట్ కాలర్ ఉగ్రవాదం ఇందులో ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. విద్యార్థులు, నిపుణులతో కూడిన ఉగ్ర వ్యవస్థ ఇందులో భాగమైందని తెలిసింది. సామాజిక, ధార్మిక కార్యక్రమాలతో నిధులు సేకరించారు. ఉగ్ర కార్యకలాపాల సమన్వయం కోసం ఎన్క్రిప్టెడ్ ఛానళ్లు వినియోగించారని సంబంధిత అధికారి తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే